కొన్నేళ్ల నుంచి టాలీవుడ్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా అచీవ్ చేస్తుంది. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అని చెప్పుకునే దగ్గర నుంచి ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు టాలీవుడ్ ని ప్రస్తావించే స్థాయికి వచ్చింది మన తెలుగు సినిమా. బాహుబలి ది బిగినింగ్ తో పాన్ ఇండియా వేట స్టార్ట్ చేసిన టాలీవుడ్ రీసెంట్ గా 22న రిలీజ్ అయిన సలార్ దాకా ఆపకుండా కంటిన్యూ చేస్తూనే ఉంది. మనతో పాటు కన్నడ, తమిళ ఇండస్ట్రీ సినిమాలు కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పోటీనే ఇస్తున్నాయి. బట్ అయినా సరే ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ లో టాలీవుడ్ నుంచి వచ్చే పోటీకి టాలీవుడ్ వాళ్ళు పెట్టే టార్గెట్స్ ని బీట్ చేయడానికి వేరే ఇండస్ట్రీ వాళ్ళకి పెద్ద టాస్క్ అయిపోతుంది. అదే డే 1 ఓపెనింగ్స్. ఇప్పుడు రిలీజ్ అవుతున్న పెద్ద స్టార్స్, పెద్ద పాన్ ఇండియన్ మూవీస్ అన్ని వాళ్ళు పెట్టిన బడ్జెట్ ని ఫస్ట్ వీకెండ్ లోనే కలెక్ట్ చేస్తున్నారు. బికాస్ ఆ మూవీస్ కి వాళ్ళు చేసుకున్న ప్రమోషన్ కి తగ్గట్టు వచ్చిన హైప్ కి ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్ ఎలా ఉన్నా సరే డే 1 ఓపెనింగ్స్ అనేవి ఆకాశాన్ని దాకుతున్నాయి. 100 కోట్లు కొట్టడానికి కింద మీద పడే రోజు నుంచి ఒక్క రోజులోనే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసే స్టేజ్ కి వచ్చింది ఇండియన్ సినిమా. అయితే ఈ డే 1 కలెక్షన్స్ లో ఇప్పుడు ప్రతి పాన్ ఇండియన్ హీరో సినిమాలు ఒకరి రికార్డ్ ని ఒకరు బ్రేక్ చేస్తూనే ఉన్నారు. అయితే మన ఇండియాలో టాప్ 15 డే 1 హైయెస్ట్ గ్రోసర్ ఫిల్మ్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇండియా డే 1 ఓపెనింగ్స్ లో ఏ సినిమాలు ఏ ప్లేసెస్ లో ఉన్నాయో మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. నెంబర్ 15 సైరా నరసింహారెడ్డి. చిరంజీవి గారి ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ గా హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన మూవీ. సినిమా టాక్ ఓవరాల్ గా రిజల్ట్ ఎలా ఉన్నా ఈ మూవీ రిలీజ్ టైం కి ప్రతి ఒక్కరికి ఒక రేంజ్ లో హైప్ ఉంది. ఈ మూవీ డే 1 51 కోట్ల 88 లక్షల షేర్, 85 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి చిరంజీవి గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. అండ్ ఇండియాలో డే 1 హైయెస్ట్ గ్రోసర్ ఫిల్మ్స్ లో టాప్ 15 ప్లేస్ లో ఉంది మూవీ. నెంబర్ 14 కబాలి. ఇప్పుడు మీకు ఒక వీడియో క్లిప్ చూపిస్తా చూడండి. వీడియో మ్యూట్ చేసినా సరే డైలాగ్ మీ మైండ్ లో రన్ అవుతుంది కదా. ఆ టీజర్ లో రజనీకాంత్ గారి లుక్స్ కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి, ఆ టైం కి మూవీ ఎలా ఉంటుందని ఆడియన్స్ కి ఒక రేంజ్ లో హైప్ ఎక్కింది. వీడియో చూస్తున్న చాలా మంది ఒకప్పుడు ఈ టీజర్ లోని డైలాగ్ ని ఎన్నో సార్లు ఇమిటేట్ చేస్తుంటారు. ఆ హైప్ కి ఏ మాత్రం తగ్గకుండా 2016 లోనే ఈ మూవీ రిలీజ్ అయిన డే 1 53 కోట్ల 59 లక్షల షేర్, 90 కోట్ల 50 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి 2016 లోనే బాక్స్ ఆఫీస్ ని ర్యాంప్ ఆడిచింది ఈ సినిమా. నెంబర్ 13 జైలర్. అనిరుద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ ఎక్కి పాడిన ఒక్క హుకుం సాంగ్ తో సినిమాకి ఏ రేంజ్ ప్రమోషన్, ఏ రేంజ్ హైప్ వచ్చిందో అందరికీ తెలుసు. ఆ సాంగ్ కి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఏ రేంజ్ హైప్ వచ్చిందో, హైప్ కి ఏ మాత్రం తగ్గకుండా మూవీ ఉండేసరికి ఈ మూవీ డే 1 48 కోట్ల 35 లక్షల షేర్, 91 కోట్ల 20 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి ప్రెసెంట్ ఇండియాలో డే 1 హైయెస్ట్ గ్రోసర్ ఫిల్మ్స్ లో 13th ప్లేస్ లో ఉంది జైలర్. నెంబర్ 12 టైగర్ 3. బ్లాక్ బస్టర్ టైగర్ జిందా హై కి సీక్వెల్ గా రావడంతో అందరికీ టైగర్ 3 పై చాలా హైప్ ఉంది. దీంతో పాటు ఇది యష్రాజ్ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో ఒక పార్ట్ అయిన సినిమా కావడంతో షారుఖ్ ఖాన్ గారి ఎంట్రీ మూవీలో ఉంటుందని అందరికీ ముందే తెలిసిపోవడంతో ఇలా మూవీ పై బాలీవుడ్ లో భారీ హైప్ వచ్చింది. ఆ హైప్ కి ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ డే 1 44 కోట్ల 50 లక్షల షేర్, 94 కోట్ల 80 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి సల్మాన్ ఖాన్ గారి కెరియర్ లో డే 1 హైయెస్ట్ గ్రోసర్ ఫిల్మ్ గా ఇండియాలో డే 1 హైయెస్ట్ గ్రోసర్ ఫిల్మ్స్ లో 12th ప్లేస్ లో ఉంది టైగర్ 3. టాప్ 11 పఠాన్. చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత షారుఖ్ ఖాన్ గారు మళ్ళీ మూవీస్ లోకి రావడం, జీరో మూవీ తర్వాత మంచి కంబ్యాక్ తో వస్తాడని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేయడం, అప్పటికి మూవీ నుంచి రిలీజ్ అయిన 2 సాంగ్స్ ఒక రేంజ్ లో ట్రెండ్ అవటం, టీజర్ అండ్ ట్రైలర్ తో ఆడియన్స్ అంతా షారుఖ్ ఖాన్ గారికి గట్టి కంబ్యాక్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు. ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ డే 1 53 కోట్ల షేర్, 106 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాలో టాప్ 11 డే 1 హైయెస్ట్ గ్రోసర్ ఫిల్మ్ గా ఉంది. నెంబర్ 10 2.0. శంకర్ గారు అండ్ రజనీకాంత్ గారి కాంబినేషన్. అది బ్లాక్ బస్టర్ రోబో మూవీకి సీక్వెల్ గా 2.0 టైటిల్ తో వస్తున్న మూవీ. మూవీలో అమే జాక్సన్, అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ యాక్టర్. ఇక మూవీ టీజర్ ట్రైలర్ తో ఏ రేంజ్ లో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిందో అందరికీ తెలుసు. మనకంటే బాలీవుడ్ లో ఈ మూవీకి హైప్ విపరీతంగా ఉంది. అంత హైప్ తో వచ్చిన ఈ మూవీ డే 1 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రజనీకాంత్ గారి కెరియర్ డే 1 హైయెస్ట్ గ్రోసర్ గా ఇండియాలో టాప్ 10 ఫిల్మ్ గా ఉంది 2.0. నెంబర్ 9 యానిమల్. సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కాంబినేషన్ లో మూవీ అని ఆల్రెడీ మూవీకున్న హైప్ చాలక చిన్నగా మూవీ సాంగ్స్, టీజర్ అండ్ రిలీజ్ కి ముందు రిలీజ్ అయిన ట్రైలర్ తో ఆడియన్స్ కి జుయ్యి అని హైప్ పెరిగిపోయింది. ఈ మూవీ డే 1 63 కోట్ల 80 లక్షల షేర్, 116 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సందీప్ రెడ్డి వంగ రణబీర్ కెరియర్ లో డే 1 హైయెస్ట్ గ్రోసర్ ఫిల్మ్ గా ఇండియాలో టాప్ 9 ప్లేస్ లో ఉంది యానిమల్. నెంబర్ 8 సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ గారి ఫిల్మ్ కావడంతో ప్రభాస్ గారిని ఎప్పుడు చూపినంత రేంజ్ యాక్షన్ మూవీలో చూపించడంతో ఇండియన్ బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ అనే ట్యాగ్. మూవీ నుంచి వచ్చిన ఒక్కొక్క సాంగ్, టీజర్, ట్రైలర్ తో ఈ మూవీ పై ఇండియన్ ఆడియన్స్ కున్న హైప్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అంత హైప్ తో వచ్చిన ఈ మూవీ డే 1 73 కోట్ల 58 లక్షల షేర్, 125 కోట్ల 70 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాలో డే 1 హైయెస్ట్ గ్రోసర్ ఫిల్మ్స్ లో టాప్ 8th ప్లేస్ లో ఉంది సాహో. నెంబర్ 7 జవాన్. పఠాన్ బ్లాక్ బస్టర్ తర్వాత ఫెయిల్యూర్స్ లేని అట్లీ డైరెక్షన్ లో అదిరిపోయే అవుట్పుట్ తో టీజర్ అండ్ ట్రైలర్ రిలీజ్ చేయడం, సాంగ్స్ ఒక్కొక్కటిగా జనాల్లోకి ఎక్కేయటం, ఒక్క హిందీలోనే కాదు తమిళ అండ్ తెలుగు స్టేట్స్ లో కూడా భారీ హైప్ తో రిలీజ్ కావడంతో ఈ మూవీ డే 1 75 కోట్ల గ్రాస్, 129 కోట్ల 60 లక్షల షేర్ కలెక్ట్ చేసి షారుఖ్ ఖాన్ గారి కెరియర్ డే 1 హైయెస్ట్ గ్రోసర్ ఫిల్మ్ గా ఇండియాలో 7th డే 1 హైయెస్ట్
హైయెస్ట్ క్రాసర్ ఫిల్మ్ గా ఉంది జవాన్. నెంబర్ 6 ఆదిపురుష్. ఆదిపురుష్ రిలీజ్ కి ముందు ఎంత నెగిటివిటీ ఉందో అందరికీ తెలుసు. బట్ టీజర్ తో వచ్చిన నెగిటివిటీని ట్రైలర్ అండ్ జై శ్రీరామ్ సాంగ్ తో వాళ్ళు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చాలా తగ్గించుకున్నారు అండ్ తగ్గించుకొని హైప్ కూడా పెంచుకున్నారు. బట్ ఎంత నెగిటివిటీ ఉన్నా అక్కడ ఉంది ప్రభాస్. అదిగాక నార్త్ లో శ్రీరాముడు స్టోరీ అని జనమంతా థియేటర్స్ కి క్యూ కట్టారు. అలా మూవీ ఫస్ట్ షోకే ఫ్లాప్ టాక్ వచ్చినా సరే డే 1 140 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాలో డే 1 హైయెస్ట్ క్రాసర్ ఫిలిమ్స్ లో టాప్ 6 ప్లేస్ లో ఉంది ఆదిపురుష్. టాప్ 5 లియో. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్. ఈ ఎల్సీయూ అనే ఒక్క పదమే థియేటర్స్ కి జనాన్ని ఆ రేంజ్ లో రప్పించడానికి మెయిన్ రీజన్. ఈ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే హైప్ ఒకటి చాలనుకుంటే అక్కడ ఉంది తలపతి విజయ్. ఇంకో పక్క అనిరుద్ రిలీజ్ కి ఒక నెల ముందు నుంచి ఆయన మ్యూజిక్ తో మెంట్లెక్కిచ్చారు. అలా హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మూవీ డే 1 148 కోట్ల 50 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి విజయ్ గారి కెరియర్ లో డే 1 హైయెస్ట్ క్రాసర్ ఫిల్మ్ గా ఇండియాలో టాప్ 5 ప్లేస్ లో ఉంది లియో. నెంబర్ 4 కేజీఎఫ్ చాప్టర్ 2. పార్ట్ 1 కి ఇండియా మొత్తం ఈ మూవీ పై రాకీ బాయ్ పై ప్రశాంత్ నీల్ గారిపై ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అందరికీ తెలుసు. అండ్ టీజర్ ట్రైలర్ తో ఆడియన్స్ కి చాలా హైప్ ఎక్కిచ్చారు. రిలీజ్ చేసిన సాంగ్స్ కేజీఎఫ్ 1 లో సస్పెన్స్ గా వదిలేసినవి పార్ట్ 2 లో చూడడానికి ఆడియన్స్ అంతా చాలా ఎక్స్పెక్టేషన్స్ తో పెంచుకున్న హైప్ కి ఏ మాత్రం తగ్గకుండా అవుట్పుట్ రావడంతో డే 1 86 కోట్ల 20 లక్షల షేర్ 162 కోట్ల 90 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి యష్ గారి కెరియర్ లో డే 1 హైయెస్ట్ క్రాసర్ ఫిల్మ్ గా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ సినిమా ఇండియాలో టాప్ 4 హైయెస్ట్ క్రాసర్ ఫిల్మ్ గా రికార్డ్ సెట్ చేసి పెట్టింది. నెంబర్ 3 సలార్. మూవీ టీం ఎటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు. ఏ ఇండస్ట్రీకి వెళ్లి సెపరేట్ గా మూవీని ప్రమోట్ కూడా చేయలేదు. జస్ట్ ఒక సాంగ్, 2 ట్రైలర్స్, కొన్ని ఇంటర్వ్యూస్ రిలీజ్ చేశారు అంతే. దీనికి ఒక్కొక్కరు హైప్ తో చచ్చిపోయారు. సినిమా ఎప్పుడు చూస్తామా అని ఒక్కొక్కరు రోజులు లెక్క పెట్టుకున్నారు. ఈ రేంజ్ హైప్ కి సలార్ మూవీ డే 1 రికార్డ్ ఇండియాలో ఎక్కడో ఉంటుంది అనుకుంటే బాలీవుడ్ లో ప్రెసెంట్ ఇండియాలో టాప్ స్టార్ అయిన మన ప్రభాస్ గారికి జనరేషన్ లో చాలా గ్యాప్ ఉన్నా సరే పోటీ ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గనంటున్న షారుఖ్ ఖాన్ గారి మూవీ డంకీ కూడా రిలీజ్ అవ్వటం, అక్కడ వాళ్ళు మన సినిమాని దొక్కేసి వాళ్ళ మూవీస్ కి ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వటం మన సలార్ మూవీ డే 1 రికార్డ్ కి చాలా పెద్ద బ్రేక్ వేసింది. లేదంటే సలార్ మూవీకి ఉన్న హైప్ కి డే 1 వచ్చిన నెంబర్ చాలా తక్కువ. వాళ్ళ సినిమాల్ని ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేయడంలో తప్పేం లేదు. వాళ్ళని మనం ఏం అనడానికి లేదు. వాళ్ళ ఇండస్ట్రీ సినిమాకి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంలో తప్పే లేదు. బట్ డంకీ మూవీ రాకపోయి ఉంటే మన సలార్ మూవీ డే 1 రికార్డ్ ఆకాశాన్ని దగ్గర అయినా ఏ మాత్రం తగ్గకుండా ప్రీవియస్ రికార్డ్ అన్నిటిని జరిపేసి సలార్ మూవీ డే 1 95 కోట్ల షేర్ 178 కోట్ల 70 లక్షల క్రాస్ కలెక్ట్ చేసి 2023 లో డే 1 ఓపెనింగ్స్ లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని జరిపేసి ప్రశాంత్ నీల్ గారు ఆయన కేజీఎఫ్ రికార్డ్ ని ఆయనే బ్రేక్ చేసుకుని ఇండియాలో డే 1 హైయెస్ట్ క్రాసర్ ఫిల్మ్ గా టాప్ 3 ప్లేస్ లో ఉంది సలార్. నెంబర్ 2 బాహుబలి 2 ది కంక్లూజన్. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క డైలాగ్ చాలా అనుకుంటా ఇండియన్ ఆడియన్స్ కి మూవీ పై ఎంత హైప్ ఉందో చెప్పడానికి. ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు, యూత్ అని తేడా లేకుండా రిలీజ్ అయిన ఫస్ట్ రోజే మూవీని చూడడానికి ప్రతి ఒక్కరు బాహుబలి 2 కి క్యూ కట్టారు. ఈ మూవీ డే 1 122 కోట్ల 20 లక్షల షేర్ తో ఇండియాలో ఫస్ట్ డే 1 100 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన సినిమాగా 214 కోట్ల 50 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియాలో డే 1 200 కోట్లు దాటిన ఫస్ట్ సినిమాగా రికార్డ్ సెట్ చేసింది రాజమౌళి గారు క్రియేట్ చేసిన ఈ బాహుబలి పార్ట్ 2. ఇక నెంబర్ 1 ట్రిపుల్ ఆర్. రాజమౌళి గారు సెట్ చేసిన 214 కోట్ల రికార్డ్ ని ఎవరు టచ్ చేస్తారా అని చూస్తున్న టైంలోనే మళ్ళీ ఆయన సినిమాతో వచ్చి ఆ రికార్డ్ ని చెరిపేశారు. ఒక్క హీరోతో వచ్చి ఆరెంజ్ రికార్డ్ ని పెడితే ఇక రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ తో తీసిన సినిమా సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా 150 కోట్ల షేర్ తో బాహుబలి షేర్ రికార్డ్ ని చెరిపేసి 223 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో 9 కోట్ల కలెక్షన్స్ తో బాహుబలి డే 1 రికార్డ్ ని బ్రేక్ చేసి ఇండియాలో ఎవరైనా టచ్ చేయాలంటే కింద మీద పడే రికార్డ్ ని సెట్ చేసి పెట్టారు రాజమౌళి గారు. 223 కోట్ల గ్రాస్ నెంబర్ ని గుర్తుపెట్టుకోండి. ఈ రికార్డ్ ని ఏ హీరో ఏ సినిమాతో ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో ఆ రోజు మాట్లాడుకుందాం. 15 సినిమాల డే 1 కలెక్షన్స్ విన్నాక మన తెలుగు సినిమా ఇండియన్ ఆడియన్స్ లో ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ 15 సినిమాల్లో 6 సినిమాలు మన తెలుగువే ఉన్నాయి. టాప్ 3 లో సలార్, బాహుబలి, త్రిబుల్ ఆర్. ఇలా మన తెలుగు సినిమాలే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళకి అందుకోలేని టార్గెట్ ని సెట్ చేసి మన టాప్ 3 లో ఉన్న రికార్డ్స్ ని వేరే ఇండస్ట్రీ వాళ్ళు ఒక్క రికార్డ్ బ్రేక్ చేసే లోపు ఇంకొక కొత్త రికార్డ్ ని పెట్టడానికి రెడీగా ఉన్నాయి మన సినిమాలు. పుష్ప 2, దేవరా, ప్రాజెక్ట్ కే, స్పిరిట్, SSMB 29, గేమ్ చేంజర్, ఓజీ, NTR 31 ఇలా కొన్ని సంవత్సరాల్లో టాప్ 3 లో కాదు ఇండియాలో డే 1 రికార్డ్ లిస్ట్ తీస్తే తెలుగు సినిమాలే కనిపించే రోజులు తెచ్చే పనిలోనే ఉన్నారు మన. ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్ అయిన దంగల్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేసి ఒక 2 మూవీస్ రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలు వచ్చాక మాట్లాడుకుందాం. ఇక అన్ని రికార్డ్స్ లో మన తెలుగు సినిమాలు సాధించిన రికార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. మన తెలుగు సినిమాలే కాదు సౌత్ ఇండియా నుంచి ఇలా చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ కి గట్టి పోటీ ఇస్తున్నాయి. ఉండాలండి, వేరే ఇండస్ట్రీ నుంచి సరైన పోటీ లేకపోతే మన టాలీవుడ్ కైనా ఏం కిక్ ఉంటుంది చెప్పండి. ఈ వీడియోకి అయితే డే 1 హైయెస్ట్ క్రాసర్ కలెక్ట్ చేసిన 15 మూవీస్ అయితే ఇవే. సలార్ మూవీ ఏ నెంబర్ ని టచ్ చేయలేక టాప్ 3 ప్లేస్ లో నిలిచిపోయిందో, టాప్ 1 లో ఉన్న రికార్డ్ ని ఏ సినిమా త్వరలోనే బ్రేక్ చేస్తుందో మీ ఒపీనియన్ ని కామెంట్ లో షేర్ చేసుకోండి. వీడియోని ఇక్కడ దాకా చూసారంటే వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే నా ఎఫెక్ట్స్ కి మర్చిపోకుండా లైక్ చేసి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ తో మిమ్మల్ని ప్రతిరోజు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను. అండ్ మన టాలీవుడ్ హోమ్ ఇన్స్టా పేజ్ ని కూడా ఒకసారి చెక్ చేసి రీల్స్ నచ్చితే మర్చిపోకుండా ఫాలో చేసి ఇన్స్టాలో కూడా మన మూవీ లవర్స్ కోసం వచ్చే రీల్స్ ని, మీమ్స్ ని చూసి ఎంజాయ్ చేయండి. దట్స్ ద వీడియో గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.